మనసులోని బాధలు మానటానికి రెండే మందులు. ఒకటి కాలం, రెండు మౌనం. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. నువ్వు భయపడి వెనకడుగు వేస్తున్న మార్గంలోనే నీకు కావలసిన దాన్ని జీవితం దాచిపెడుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళి సాధించుకుంటావో, భయంతో వెనకడుగు వేసి కోల్పోతావో నీ ఇష్టం. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానం ఆస్వాదించు, సంతోషం నీ సొంతమవుతుంది. ఒక ఊరు తగలబడిపోతుంటే 100 మంది కలిసి ఆర్పడం సాధ్యమే. కానీ 10 మంది కలిసి వేసిన నిందలకు మండిపోయే గుండెను 1000 మంది కలిసి ఓదార్చినా చల్లార్చటం సాధ్యం కాదు. మెచ్యూరిటీ వయసు పెరగటం వల్ల వచ్చేది కాదు. జీవితంలో ఎదురైన సంఘటనలు, మనుషుల నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల వచ్చేది. సోమరితనం ఒక ప్రయత్నానికే అలసిపోతుంది. సాధించాలనే పట్టుదల ఉంటే గెలుపెప్పుడూ అసాధ్యం కాదు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పరపతి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైనవన్నీ కోల్పోయినప్పుడే తెలుస్తుంది మీకు ఎంతమంది ఉన్నారని. ప్రత్యర్థి వల్ల కాదు, నీపై నీకు నమ్మకం లేకపోవడం వల్లనే నీకు అందవలసిన విజయం అందకుండా పోతుంది. జీవితంలో ఏదీ మీకు ఎదురొచ్చి ఇవ్వదు, మీరే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది సంతోషమైన, గెలుపైన. మనిషి పాడేది ఈ 2 విషయాలతో. ఒకరు చెప్పింది వినటం, విన్నది ఇంకొకరికి చెప్పటం వల్ల. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవటం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం, నిన్ను నువ్వే కించపరుచుకోవటం, మార్పుకి భయపడటం, గతంలో జీవించటం. డబ్బే సర్వస్వం అనుకునేవారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేరు. జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్నప్పుడే అనుభవించండి. ప్రతి ఒక్కరిలో మంచి చెడు 2 ఉంటాయి. మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండిటినీ సమానంగా చూసిన వాళ్ళే మీ వాళ్ళవుతారు. దీపానికి నీడలు ఎటువంటివో మనిషి జీవితానికి తప్పులు అటువంటివి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీరిప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మీరు బాధ పెట్టకపోయినా సరే మిమ్మల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నీ ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? సూర్యుడు ఉదయించటం ఎంత సహజమో సాయంకాలానికి అస్తమించటం అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాత అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు. ప్రేమ, నమ్మకం, మంచితనం, స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మీ నుంచే మొదలవ్వాలని మర్చిపోవద్దు. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే జీవితం. ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. కలిసి ఉన్నన్ని రోజులు ఒకరికి ఒకరు అన్నట్టుగా బ్రతకటంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. చిన్న పొరపాటు బంధం విడిపోవటానికి కారణం కాకూడదు. వీలైతే సర్దిద్దుకో, అవతల వాళ్లకు సర్ది చెప్పుకో. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండటం నేర్చుకోవాలి. నిప్పుని పట్టుకుంటే కాలుతుంది, పోని చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అంటుతుంది. దుర్మార్గుడి పరిచయం కూడా అంతే.
భవిష్యత్తు కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ నేటి సంతోషాన్ని వదులుకొని రేపటి కోసం ఆలోచించటం తప్పు. తప్పునకు వంత పాడినంతకాలం మీరు మంచివాళ్లే. ఎప్పుడైతే ఇది తప్పు అని నిలదీస్తావో చెడ్డవాళ్ళు. కొన్నిసార్లు ఒంటరి వాళ్ళు కూడా అయిపోవలసి వస్తుంది సమాజంలో. ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతగాని వాడిగానే ఉండిపోతావు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా ఎలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగా ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. మీకున్న దాంతో సంతృప్తి పడటం మంచి విషయమే, కానీ మీకున్న జ్ఞానం చాలు అనుకోవటం అజ్ఞానం అవుతుంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు ఏదీ సాధించలేడు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. నీ కోసం నువ్వు పోరాడకుండా పక్క వాళ్ళపై ఆధారపడుతున్నంతకాలం నువ్వు బానిసవే. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసివేసి వారి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. మనిషికి ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవంతో పాటు గొప్ప గుణపాఠం కూడా. నువ్వు మంచివాడివి అనిపించుకోవటానికి ఇతరులను చెడ్డవాళ్ళని చేయకూడదు. మంచిని శత్రువు చెప్పినా వినొచ్చు, కానీ చెడు మిత్రుడు చెబుతున్నా వినొద్దు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవటం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవటం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటం అన్నిటికన్నా పెద్ద తప్పు. సంఘర్షణ తండ్రి నుండి నేర్చుకోవాలి. సంస్కారం తల్లి నుండి నేర్చుకోవాలి. మిగతావన్నీ లోకం నేర్పిస్తుంది. చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే. ఆపద సమయంలో ఆదుకుంటుంది. నీకన్నిటికీ విలువ కట్టగల వారెవరూ లేరు. ఒకవేళ ఉంటే నీ కంట తడి పెట్టనివ్వరు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మెప్పించేలా మాట్లాడితే మంచివారు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవారు అని నమ్మితే మీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలు మాత్రమే ఉంటాయి. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకిష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, వాటి కోసం పరిగెత్తటం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతారు. ఎవరేమన్నా మనిషి దగ్గరికి డబ్బు వస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన ఖచ్చితంగా మారుతుంది. అవినీతి ఒంటరిగా బ్రతకలేదు, నలుగురు సపోర్టు కావాలి. నీతికి ఎవరి తోడు అవసరం లేదు, సింపుల్గా అయినా జీవించగలదు. పొద్దున్నే ఆశతో, పొద్దుపోయాక నిరాశతో గడుపుతున్న రోజులివి. ప్రాణాలు పోయే రోజులు నడుస్తున్నాయి. ఎవరు ఎవరి మీద కోపం పెంచుకోకండి. అర్థం లేని ఆలోచనలన్నీ అడ్రస్ వెతుక్కొని మరీ అర్ధరాత్రికి మిమ్మల్ని చేరుకొని నిద్ర లేకుండా చేస్తాయి. రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు, తాకటానికి కూడా ఆలోచిస్తారు. ఎదుటివారిలో లోపాలు మాత్రమే చూసేవాళ్ళు లోకంలో ఏ మంచిని చూడలేరు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే బలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.